ఎంట్రన్స్ గేటు ఇది రోడ్ మనకి 40 ఫీట్ రోడ్ ఆల్రెడీ అయిపోయింది మన వెంచర్లో. ఇక్కడ నుంచి మనం తీసుకెళ్తున్నాము. ఇది 40 ఫీట్ రోడ్డు చూస్తున్నారు కదా. విల్లాస్ ఇవన్నీ కనపడేవి కూడా ఆల్రెడీ మోడల్ హౌస్ కాదు, ఆల్రెడీ విల్లాస్ ఒక 17 అమ్ముడైపోయినాయి. అందులో ఒక 7-8 మనం స్టార్ట్ చేసాము. ఎంట్రన్స్ గేటు ఇది రోడ్ మనకి 40 ఫీట్ రోడ్ ఆల్రెడీ అయిపోయింది మన వెంచర్లో. ఇక్కడ నుంచి మనం తీసుకెళ్తున్నాము. ఇది 40 ఫీట్ రోడ్డు చూస్తున్నారు కదా. విల్లాస్ ఇవన్నీ కనపడేవి కూడా ఆల్రెడీ మోడల్ హౌస్ కాదు, ఆల్రెడీ విల్లాస్ ఒక 17 అమ్ముడైపోయినాయి. అందులో ఒక 7-8 మనం స్టార్ట్ చేసాము. సో కొన్ని ఆల్మోస్ట్ కంప్లీషన్ దశకు వచ్చేసి చూడొచ్చు మీరు. ఇంకా ఓన్లీ ప్లాస్టరింగ్ అవి పెండింగ్ ఉన్నవి. ఇవి కూడా ఒక 3-4 మంత్స్లో అయిపోతాయి అనమాట. సో ఆ 4 అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొక 6-7 మనం ఓపెన్ చేస్తామండి. అవి కూడా స్టార్ట్ అవుతాయి. సో వెనకాల మనకు బుకింగ్ ఆఫీస్ కూడా ఉంది. వెనకాల మీరు చూడొచ్చు, కనపడుతుంది. ఆ బ్లూ షర్ట్ వచ్చేసి మన బుకింగ్ ఆఫీస్. ఎవరైనా వచ్చి కాంటాక్ట్ చేయండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను అప్పుడు బుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి పెడతాను. సో ఇది రోడ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. డ్రైనేజ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ సప్లైస్, ఈ ఫెసిలిటీస్ అన్ని చాలా ఎక్స్టెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి. 40,000 ఎస్ఎఫ్టీస్ 40,000 స్క్వేర్ ఫీట్తో ఒక మంచి బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ కూడా కడతా అన్నారు. అవి అమ్యూనిటీస్ ఇస్తున్నారు. అంతేకాకుండా కమర్షియల్ ఫ్యూచర్లో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టే ఆలోచన ఉందని చెప్పారు నాకు ఎండీ గారు. సో ఒక ఆల్మోస్ట్ 2 acres ధరకి కమర్షియల్ స్పేస్కి అలొకేట్ చేస్తున్నారు. సో ఇవి మనకు కనపడే స్ట్రక్చర్ ఇదంతా అవుతాయి. మన దగ్గరలో మీరు చూస్తున్న రామ్కి విల్లాస్, అవన్నీ కూడా రామ్కి విల్లాస్. వేరే ప్రాజెక్ట్ గురించి కామెంట్ చేయకూడదు, కానీ వాళ్ళు సిమెంట్ బ్రిక్స్తో కట్టింది 10,500 పెట్టారు. బట్ మొత్తం రాజమండ్రి లైట్ వెయిట్ రెడ్ బ్రిక్ సో ఎండీ గారు మాట్లాడిందంటే మనం చాలా మార్కెట్లో చాలా మన నేమ్ ఉన్న బిల్డర్స్తో కంపీట్ చేసినా కానీ వాళ్ళకన్నా మన క్వాలిటీ చాలా బెటర్గా ఉంది అంటున్నారు. సో దట్ ఈస్ వాట్ ద గట్ ఫీలింగ్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ అవర్ దివాకర్ గారు. అంత క్వాలిటీతో ఇవ్వాలి. ఏదో ప్రాఫిట్ గురించి వెంచర్ చేయట్లేదు. ఫ్యాషన్ తోటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉండి మంచి మ్యాన్ పవర్ అంతే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నడుపుతూ రియల్ ఎస్టేట్లో ఉన్న మక్కువతోటి ఈయన వెంచర్ అయితే స్టార్ట్ చేశారు. ఈయన కమర్షియల్గా కట్టేసి డబ్బులు లాగేద్దాం ఉద్దేశం ఈయనకి ఏ కోసం లేదు. మరి దట్ ఈస్ వాట్ కన్స్ట్రక్షన్ వెళ్తారు. మీరు బ్రిక్ చూస్తారు, రెడ్ బ్రిక్ చూస్తే అర్థమైపోయింది. అన్నీ కూడా రాజమండ్రి ఇటుకి శాండ్ ఎక్కడ కూడా నేను చూపిస్తున్నాను. బయట ఎక్కడ కూడా మీకు రోబోస్ ఉండి ఎక్కడ కనబెట్లా. రోబోస్ ఉండి అలాంటి చెత్త అంతా ఎక్కడ లేదు. అంతా ఇసుక, మంచి ఇసుకతో మంచి ఇటుకతో కడుతున్నారు ఈయన. మీరు చూడండి సైట్లో ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్. ఎక్కడ కూడా మీకు రోబోస్ అండ్ అలాంటి చెత్త అంతా లేదు. చూసారా పిల్లర్స్ క్వాలిటీ కానీ, బ్రిక్ క్వాలిటీ కానీ, లోపల కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది ఎంత బాగా కడుతున్నారు. అది ఈయన ఫ్యాషన్తో చేస్తున్నారు కానీ ఏదో డబ్బులు సంపాదించేద్దాం దీని మీద అందరూ ఆ ఉద్దేశంతో దీనికి అర్థలేండి. మీకు ఆయన అభిప్రాయాలు అర్థమవుతాయి చూస్తే. ఇది కిచెన్ ఏరియా అంటే గ్రౌండ్ ఫ్లోర్లో. ఇదేమో సింగిల్ బెడ్రూమ్ కాన్సెప్ట్. ఇది యాజ్ పర్ యాక్చువల్గా కంపెనీ విల్లా ప్లాన్ అయితే ఇలాగే ఉందండి. కస్టమైజేషన్ లేకుండా చూడొచ్చు. ఇది మాస్టర్ కింద ఒక బెడ్రూమ్ ఇచ్చారు, మళ్ళీ ఒక బాత్రూము ప్లస్ ఇక్కడ డ్రాయింగ్ రూమ్ ఉంది. సో బాత్రూము అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ లోపల వస్తాయి అన్నమాట. సో మీరు ఎవరైనా 200 స్క్వేర్ యార్డ్స్లో విల్లా కట్టుకోవాలంటే దీని మోడల్ ఎట్లా ఉంటుంది అనమాట. సో కిచెన్ ఇట్లా వస్తుంది, కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది, కింద బెడ్రూమ్ వస్తుంది, ఒక హాల్ వస్తుంది, లివింగ్ రూమ్ వస్తుంది. అలాగే ఇది కార్ పార్కింగ్ ఏరియా, బయట కార్ పార్కింగ్ ఏరియా. ఇది రోడ్డు, ఇదంతా కూడా టీవీ ఏరియా పెట్టుకోవచ్చు. ఇది కిచెన్ ఏరియా. పైకి వెళ్తున్నాం, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం, G+1కి వెళ్తున్నాం. మెట్లు కూడా మనకేంటంటే మరీ హైట్ పెట్టకుండా కాళ్ళు అది ఇబ్బంది పడకుండా చాలా తక్కువ హైట్తో బాగా డిజైన్ చేశారు. ఇది G+1లో ఉన్న లివింగ్ రూమ్ అనుకోవచ్చు మనం. ఇది G+1లో లాంజ్ ఏరియా. ఇది చూడండి చాలా పెద్దగా ఉంది లాంజ్ ఏరియా. బయట చిన్న బాల్కనీ కూడా వచ్చింది. మళ్ళీ ఒక బెడ్రూమ్, మళ్ళీ రైట్ సైడ్లో బెడ్రూము, ఇది మళ్ళీ బాల్కనీ. ఇదొక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము, డ్రెస్సింగ్ రూము. అది ఇది G+1 నుంచి వ్యూ అండి, రోడ్ వ్యూ ఇది. సో కిచెన్ బయట కార్ పార్కింగ్ రెండు పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా.
సో ఇది బాగుంటుంది, బ్యూటిఫుల్. లాస్ట్ ఇల్లు కాబట్టి బాగుంటుంది అనేది. రోడ్ ఫ్యూచర్లో ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఇది కూడా మన పక్క ల్యాండ్ కూడా మందే కాబట్టి ఇక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చేస్తుంది. మీరు చూస్తున్న ఓపెన్ ల్యాండ్ కూడా వెళ్ళాల్సి వచ్చేస్తాయి అనమాట. మొత్తం 17 acresకి అంతా కూడా మన ల్యాండ్ అవుతుంది. ఇక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చేస్తాయి. ప్రస్తుతం ఈ ఫేజ్ 1 ఈ 17, 10, 36 వెళ్ళాల్సి అయిపోయిన తర్వాత ఈ వెనక సైడ్ కూడా మనకి వెళ్ళాల్సి స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ ఫిల్లింగ్ చేసి ఉంచాం కదా. ఇక్కడ రెడ్ కలర్లో బ్రిక్స్ ఉన్నాయి కదండి, అది క్లబ్ హౌస్ ఏరియా. ఆల్మోస్ట్ 40,000 స్క్వేర్ ఫీట్ అని చెప్పారు కదా. చాలా బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ వస్తుంది. అదేంటండి అదంతా కూడా విల్లాస్ కనెక్టివిటీ అండి. అంతా కూడా ఆ రోడ్డు కూడా రోడ్డు అది. ఇది ఒక మంచి స్పేషియస్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో. చాలా ఎక్సలెంట్గా ఉంది, మనం చూస్తే అర్థమైపోతుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండి. ఇది G+2కి వెళ్తున్నాం అండి. G+2 కదండి, ట్రిప్లెక్స్ విల్లాస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం, G+2 1 అయింది, 2కి వెళ్తున్నాం. 2 కూడా ఆల్మోస్ట్ చిన్న లివింగ్ రూము వాళ్ళకి అంతా సేమ్ ఉంటుంది, కాకపోతే ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. సో ఇది మనకి ఏంటంటే హోమ్ థియేటర్ కమ్ బాల్కనీ అనమాట G+2లో. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ బయట బాల్కనీ ఏరియా అండి. మన బార్ ఏరియా ఏదైనా వచ్చు. ఇక్కడ షెడ్ వేసుకున్న పైన చాలా నీట్గా ఉంటుంది అంతా కూడా. గ్లాస్ పర్గోలో వస్తుంది పైన గ్లాస్ పర్గోలో వస్తుంది ఎలివేషన్ పార్ట్. సో సూపర్గా ఉంటుంది మా సూపర్. కూర్చుని అసలు మీరు కూర్చుని ఇంకా అసలు ఇక్కడ కూర్చుని కాఫీ తాగితే ఆ ఫీలే వేరు, మస్తు ఉంటుంది. ఇది లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. సో అదొక చిన్న క్యాప్సూల్ లిఫ్ట్స్ కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. సో మెట్లు ఎక్కలేకపోతే మనం లిఫ్ట్ కూడా పెట్టి నేర్చుకోవచ్చు, విత్ లిఫ్ట్ కూడా ఇస్తారు. అదొక ఫెసిలిటీ. 100 feet రోడ్ 100 feet రోడ్ మనం 40 feet రోడ్ అనుకున్నాం కదా. డైరెక్ట్గా 40 feet రోడ్ వచ్చి 100 feet కనెక్ట్ అయ్యి మనం ఆ సైట్లో ట్యాంక్ నుంచి అదే చెప్పేది. యాక్చువల్గా మనకి చాలా ఇన్వెంటరీ ఉంది, మనం ఇంత ఎక్కలేకనే అసలు మనం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 2 to 3 years ఇది మొత్తం ఎకో సిస్టమ్ అంతా చేంజ్ అయిపోతుంది. మన ఫ్లోటింగ్ పోల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫ్లోటింగ్స్ కూడా చేసి ఉన్నాయి కదా, తీయలేదు ఎలా నుంచి మీరు ఏర్ చెట్లు పెంచండి. ఇప్పుడే డ్రాయింగ్ చేసుకుని ఇప్పుడు అనుకుని రోడ్డు అంతా వేసేయండి. ఇప్పుడు అంతా 2,000 అంత పడుతుంది. అమ్మ వేస్తాం అదే కొద్దిగా 1,50,000, 2 లక్షలు అదే వస్తుంది. సో గ్రీన్ విల్లాస్ టు ఫార్మ్ ప్రాజెక్ట్స్ అంట ఇన్ ఫ్యూచర్. ఇక్కడ నుంచి కనిపిస్తుంది అది వికాస్ కాలేజ్. ఓకే కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ బిల్డింగ్. ఓకే అది వికాస్ కాలేజ్. కనబడుతున్న గ్రీన్ కలర్ బిల్డింగ్ వచ్చేసి వికాస్ కాలేజ్ అండి. ఇది చూస్తున్నారు కదా, వికాస్ కాలేజ్. ట్రైన్ వెళ్తుంది కదా, ట్రైన్ బ్యాక్ సైడ్ ఉంది వికాస్ కాలేజ్ అనమాట. సైడ్ నుంచి 5 minutes. సో ఇది STBL అనే ఒక ఓపెన్ థియేటర్ స్పేస్ ఉందండి, కమర్షియల్ స్పేస్, ఎంటర్టైన్మెంట్ ఏరియా. సో STBL నుంచి జస్ట్ ఒక 650 స్క్వేర్ ఫీట్ ఉంది. మన 40 feet రోడ్డు గేట్ ఉంది కదా, STBL నుంచి 650 meters అంతే. అంటే నాట్ ఈవెన్ హాఫ్ అన్ అవర్, క్లోజ్ టు హాఫ్ మైల్, క్లోజ్ టు హాఫ్ మైల్. 3 minutes వచ్చేస్తారు ఇక్కడికి. సో అది మనకి చాలా మంచి ఏరియా అండి, బ్యూటిఫుల్. ఇప్పుడు మీకు ఎలా కనపడుతుంది కానీ ఒక 100 villas అలా కట్టేసిన తర్వాత అసలు మీరు ఇక్కడ 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు అని విల్లా దొరుకుతుంది. సో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. అలాగే మీకు ఉండడానికి ఒక డ్రీమ్ హౌస్ కూడా ఫిల్ అవుతుంది కొనుక్కుంటే. చూస్తున్నారు చుట్టూ వ్యాలీ చూసారు ఎట్లా ఉందో, అన్ని కొండల మధ్యలో మన ఇది విల్లా ప్రాజెక్టు. చుట్టూరు కొండలు, ఎంత బ్యూటిఫుల్. పొల్యూషన్ ఫ్రీ జోన్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు, ఎండి గారు చెప్తున్నారు, పొల్యూషన్ ఫ్రీ జోను, మంచి వ్యాలీ వ్యూ, చుట్టూరు చూస్తే గ్రీన్ కొండల మధ్యలో మన ఇల్లు అది. సో మళ్ళీ రైల్వే ట్రాక్ ఎలా ఉంటుందంటే అసలు మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మామూలుగా మనం చూస్తే మంచి ఫీల్ ఉంటుంది. అదే విల్లా అక్కడ సిటీ కాంక్రీట్ జంగల్ కొనుక్కున్నాకుండా గ్రీన్ జంగల్లో ఒక మంచి విల్లాస్ కనపడతా ఉంటాయి. పొద్దున్నే లేస్తే ఒక మంచి ఫీల్ ఉంటుంది మనకి అది. సో ఆ ఫీల్ కావాలంటే మరి మా దగ్గర వెళ్ళా కొనుక్కోండి. థ్యాంక్ యూ.